హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. విశాలాంధ్ర ప్రధానంగా మొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి పోయి మిర్చి రైతులు పడుతున్న బాధల్ని గమనించి వాళ్ళ బాధలు ఏదో తెలుసుకొని వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళకి మద్దతు తెలిపిండు. ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తా, నేను ప్రభుత్వం మెడలో ఉంచుతా అని చెప్పిండు. అసలు ఆయన అక్కడ మెడలో ఉంచుతా అని ప్రకటన చేసిండో లేదో చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాసిండు. మిర్చి యార్డ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకముందే కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయాల్సినంత ఘాటు తగిలింది ఆయనకి. మొత్తానికి కేంద్రం కదిలింది, కదిలిన కేంద్రం అని హెడ్డింగ్ పెట్టింది. కేంద్రము రాష్ట్రం కదల్లే, జగన్మోహన్ రెడ్డి గదిలిచ్చిండు అనేది ఇలా రైతులు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ముళ్ళుగర్ర పెట్టి పొడిచి లేపి పోండ్రా నాయన, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఇది స్పష్టంగా ఇవాళ కేంద్రం కదిలినా రాష్ట్రం కదిలినా చంద్రబాబు నాయుడు గారు కదిలినా లెటర్లు రాసినా అది జగన్మోహన్ రెడ్డి గారి ఘాటు వల్లనే కదిలిండు అనేది ఇలా మిర్చి రైతాంగం అనుకుంటున్న పరిస్థితి. అనివార్యమైన పరిస్థితుల్లో ఇలా ఉత్తరం రాయటం, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి అక్కడ కొంతమంది మంత్రులు కలవటం, మళ్ళీ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రులకి పురమాయించి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ విషయంలో ఏదో ఒకటి చేసినట్టు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఘాటుకు తట్టుకుంటట్లేదు, తుమ్ములు వస్తున్నాయి అని చెప్పి నిన్న మళ్ళీ రామ్మోహన్ నాయుడు వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలిసిండు, మద్దతుదారు ఇవ్వాలన్నాడు. సరే, ఇక్కడ ఏం జరిగినప్పటికీ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చిండు కాబట్టి ఒత్తిడికి తట్టుకోని పరిస్థితుల్లో ఒక రకంగా కేంద్రము రాష్ట్రము ఏదో అడావుడి చేస్తానే కానీ స్పష్టమైన హామీ ఇంకా మిర్చి రైతులకు రావట్లే. 11,600 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెట్టారు. 11,600కి తక్కువ కొనడానికి లేదని ఆ రైతులు అడుగుతున్నది కనీసం 25,000 రూపాయలు క్వింటాకు ఉంటే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితి అని అడుగుతున్నారు. మళ్ళీ ఏందో అది చేసినట్టే ఉంది, ఏం చేసినట్టు లేకుండా 11,000 క్వింటాకు కనీసం 11,600 మద్దతు ధర ప్రకటించాలని వినతి. వీళ్ళ వినతే 11,600 ఉన్నాక కేంద్రం ఏం చెప్పింది? కనీసం ఒక 25,000 క్వింటాకి అంటే కనీసం వాళ్ళు ఒక 15, 16, 18 ఇస్తారు. ఈ లీటమే 11,600 ఇవ్వండి అడిగారు. ఇక 11,600 ఇచ్చాక నువ్వు ఇస్తే ఏంది, ఇవ్వపోతేంది? అటు తప్పనిసరిగా 11,600 కాదు కావాల్సింది అనేది రైతులు అడుగుతుంది. కనీసం 25,000 రూపాయల మద్దతు ధర ఉండాలనేది వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. కేంద్రం కదిలినట్టుంది, రాష్ట్రం కూడా కదిలినట్టుంది. అది కూడా ఇష్టపూర్తిగా కదల, కష్టంగా తప్పనిసరి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒత్తిడి, ఆ ఘాటు, ఆ ఫోర్స్ తట్టుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సరే ఏది ఏమో కానీ మొత్తానికైతే మిర్చి యార్డ్కి ఒక 2 గంటలు పోయొచ్చిండు. దానివల్ల ఒక దెబ్బకు 2 పిట్టలు పడ్డాయి, ఒకటి కేంద్రము ఇంకొకటి రాష్ట్రం అనివార్యంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించుకోవాలి, అనేక ప్రజా సమస్యలు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ ఉన్నాయి. అనేక సమస్యలు, రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ, ఇట్లా అనేక రకాల గతంలో వచ్చిన స్కీములన్నీ బంద్ అయ్యే పరిస్థితుంది. కొన్ని పెన్షన్లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు లేవు, ఇల్లు లేవు. ఇట్లాంటి అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి. ఇక బయటికి రావాలా, బయటికి వచ్చి జిల్లాలు ప్రజల్లో తిరగాలి, పర్యటనలు చేయాలి, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే తప్పనిసరిగా రిజల్ట్ వచ్చే అవకాశం. ఎందుకంటే అనూహ్యమైన స్పందన వస్తుంది, ఆదరణ రెట్టింపు ఆదరణ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అనివార్యంగా ప్రభుత్వాలు వంగాల్సిందే, తప్పదు, తల వంచి చేయాల్సిన పరిస్థితి. ఈ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఇచ్చిండు, ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్టే ఉంది మిర్చి విషయంలో. కాకపోతే అక్కడ 11,600కే చేస్తున్నారు. ఇది జరిగిన పరిస్థితి పైన విశాలాంధ్ర రాసింది, కదిలిన కేంద్రం అని. కదలలేదు, కదిలించిండు. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. మిర్చికి మద్దతు, ఇది కూడా బ్యానర్ ఐటమ్ ఇదే. గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతులను ఆదుకుంటాం. ఇగో నేడు ట్రేడర్స్తో సీఎం ప్రత్యేక భేటీ, మిర్చి ధరల పతనంపై సమీక్ష, కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అనివార్యంగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతుల కోసం, పత్తి రైతుల కోసం జనరల్గా మీటింగ్లు పెట్టడు సహజంగా, ఏదైనా ఒత్తిడి వస్తే తప్ప. ఆయన పెట్టేది పారిశ్రామికవేత్తలు ఎవరన్నా వస్తే బాగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు, వాళ్ళకి భూములు ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకి ఇక్కడ ఉన్న నీళ్ళు ఎట్లా, ఇక్కడ ఉన్న కరెంట్ ఎట్లా, ఇక్కడున్న సహజ వనరులు వాళ్ళకి దారాదత్తం ఎట్లా చేయాలనే ప్రయత్నాలు జరుగుతాయి ఎక్కువగా. సహజమైన ఆయన శైలి.
కానీ ఇవాళ అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ వల్ల ఆయన ఘాటు వల్ల ఇవాళ మిర్చి ట్రేడర్స్తో మీటింగ్ పెడుతుంటారు. ఎందుకు అసలు పతనం అవుతుంది మిర్చి ధర, దాన్ని పెంచాలంటే ఏం చేయాలని అయిపోయాయి. ఒకే ఒక 2 గంటలు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి జగన్మోహన్ రెడ్డి పోయి వచ్చినందువల్ల ఎంత కదలిక 2 ప్రభుత్వాల్లో వచ్చిందనేది మనకి స్పష్టంగా కనపడుతుంది కళ్ళ ముందు. కాబట్టి అనేక సమస్యలపైన ఆయన ఇప్పుడు తీసుకోవాలి. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే హెచ్చరిక. మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న షిండే, ఏక్నాథ్ షిండే మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. కాస్త అది లొకలొకలు స్టార్ట్ అయినట్టున్న మహారాష్ట్ర గవర్నమెంట్లో. ఎందుకంటే అజిత్ పవార్, షిండే, బీజేపీ ముగ్గురు పొత్తులో ఉందాడు ప్రభుత్వం. ఈయన పట్టించుకోవట్లేదా మరి, ఈయన వాళ్ళని పట్టించుకోవట్లేదు కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో అటెండ్ కావట్లేదట. నన్ను అయితే తేలిగ్గా తీసుకోవద్దు, మామూలు కాదని అల్టిమేటం ఇచ్చిండు ఒక రకంగా. చూడాలి మరి ఏం చేస్తారు. తప్పు జరిగింది, క్షమించండి. టీటీడీ ఉద్యోగి బాలాజీకి క్షమాపణ చెప్పిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్. 3 రోజుల వివాదానికి ముగింపు. చాలా బాధ వేసింది, బాధ్యతారహితంగా వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలనేది వాళ్ళు బాధ్యతారహితం అని రాశారు, తప్పు రాశారు. తప్పు జరిగింది, క్షమించండి అని నిన్న టీటీడీ మెంబర్ నరేష్ కుమార్ అని మొన్న అక్కడ ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్ ఆయన, ఆ బోర్డు మెంబరు అక్కడికి వెళ్ళి దర్శనంకి వెళ్ళే సందర్భంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సాక్షిగా దైవ సన్నిధిలో బూతులు తిట్టిండు. లో క్లాస్ నా కూడా కానడు, డైరెక్ట్ ఇదే వర్డ్ వాడిండు. దానిపైన మొత్తానికి టీటీడీ ఎంప్లాయీస్ అంతా బైకాట్ చేశారు. టీటీడీ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున కన్నెర్ర చేశారు. అది బోర్డు మెంబర్, మామూలు వాళ్ళు అయితే అనుకోవచ్చు. ఇక అనివార్యమైన పరిస్థితుల్లో నేను బోర్డు మెంబర్ వచ్చి నేను అనుకోకుండా అన్న తప్పు జరిగింది, క్షమించండి అని ఇగో ఇక్కడనే ఉండు నరేష్ కుమార్, ఇక్కడనే బోర్డు మెంబర్ ఉండు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే టీటీడీలో ప్రభుత్వాలు, టీటీడీలో బోర్డు మెంబర్లు కానీ టీటీడీ చైర్మన్లు కానీ ఎవరు నియమిస్తారు? కనీసం ఆ భక్తి, దాని విలువ, భగవంతుడి విలువ, అక్కడ ఏమి ఉండాలి, ఎట్లా ఉండాలి, కనీస పద్ధతులు తెలవని వాళ్ళని నియమిస్తున్నట్టు అనిపిస్తుంది. కనీస పద్ధతులు తెలవని వాళ్ళని, వ్యాపారస్తుల్ని, డబ్బులు ఉన్న వాళ్ళని నియమిస్తే ఇట్లే ఉంటుంది. ఇవాళ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు కానీ, అందులో ఉన్న చాలామంది ఎక్కువ మంది బోర్డు మెంబర్లు కానీ రాజకీయ ఫైర్లతోనే డబ్బులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది భగవంతుడి విలువ? ఇక అట్లాంటి వాళ్ళు ఉంటేనే ఇట్లాంటి తొక్కీసలాటలు జరుగుతాయి. ఎందుకంటే నెగ్లిజెన్సీ, తొక్కీసలాటలు జరిగి 6 ప్రాణాలు కోల్పోయారు. దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. ఇక వాళ్ళ మానిటరింగ్ కానీ వాళ్ళ సమన్వయం కానీ ఈ పద్ధతిలో ఉంటుంది. బండబూతులు తిట్టిండు, మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పిండు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ అట కేసు అయిందట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళా స్థానం వీడియో, ఫోటోలు మార్ఫింగ్పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. దీనిలో భాగంగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో జన సైనికులు ఫిర్యాదు చేశారు. దీంతో సోషల్ మీడియాలో పోస్టులపై క్రైమ్ నెంబర్ 11, 12, 13, 14 ప్రకారం సెక్షన్ 353 to 356 కింద కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఎలా ఉండగా కుంభమేళాలో కుటుంబ సమేతంగా పవిత్ర స్నానం చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్పై చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్లో జన సైనికులు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అసభ్యకరంగా అనే అంశం పైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఇచ్చారు. దాదాపు ఇప్పటికే ఒక 10 కంప్లైంట్లు నమోదైనట్టుంది ఎఫ్ఐఆర్లు. కుంభమేళ బయలు కుటుంబ సమేతంగా పవిత్ర స్నానాలు చేయడానికి, ఆ స్నానాలు చేసే సందర్భంలో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేశారట. ఈ జనాలకి మరీ శృతి మించిపోయింది. సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతోని కుటుంబాల్లోకి పోయి వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేసి వ్యక్తిగత విషయాలలోకి పోయి, ఆయన ఏదో పుణ్యస్నానం చేయడానికి పోయిండు, ఆయన వ్యక్తిగతం అది, దాంట్లో పోయి మళ్ళీ దాంట్లో జొరబడి మరి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏమొస్తుంది? ఇదంతా డిస్టర్బెన్స్ తప్ప. రైట్, ఇది వార్త. సాక్షి చూద్దాం. సెకీ ఒప్పందం సక్రమమే తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి. ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది కాబట్టి రద్దు చేయడం కుదరదు. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు. సెకీ నుంచి ఏడాది 4000 మెగావాట్ల కొనుగోలుకు అనుమతి. డిస్కమ్ల విద్యుత్ సేకరణ ప్రణాళిక ఆమోదం. జగన్ ముందు చూపు వల్ల తక్కువ ధరకు విద్యుత్. ఇన్నాళ్ళు ఒప్పందంపై విషయం చెప్పిన చంద్రబాబు టీడీపీ కరపత్రం. అది రాష్ట్ర చరిత్రలోనే కారుచౌక ఒప్పందం. నాడు స్వయంగా లేఖ రాసిన సెకీ ఐఎస్టీఎస్
ఛార్జీల నుంచి మినహాయింపు, 25 ఏళ్లు దూరదృష్టి ఒప్పందంతో ఖజానాకు 1,10,000 కోట్ల రూపాయల ఆదా. 7,000 మెగావాట్ల సోలార్ ఒప్పందం ఏ ప్రభుత్వంలో జరగలేదు. డిస్కమ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. మూడో వ్యక్తి ప్రమేయం, లంచాలకు ఎక్కడ తావులేదు. సెకీ ఒప్పందం సక్రమమే అనేది నిన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డు చెప్పిందట. దాంట్లో ఎట్లాంటి అవకతవకలు జరగలేదు, రద్దు చేసే అవసరమే లేదు. దాని నుంచి అసలు ఈ సంవత్సరం 4,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకి సరఫరా తీసుకోవడానికి అనుమతి కూడా డిస్కమ్లకి ఇచ్చింది. డిస్కమ్లు రాసిన లెటరు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి. సెకీ నుంచి 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తుని తీసుకోవడానికి అనుమతి ఇచ్చండి, ఆల్రెడీ ఒప్పందం జరిగింది అని అంటే డైరెక్ట్గా అనుమతి ఇచ్చింది. దాంట్లో స్పష్టంగా చెప్పిందట ఇక్కడ ఎట్లాంటి అనుమతులు, చాలా చీఫెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీతో వచ్చే విద్యుత్ ఒప్పందం. 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ 25 సంవత్సరాల ఒప్పందం దూరదృష్టితో చేసుకుంటూ దానివల్ల 1,10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అవుతుందని చెప్పిండు. ఇప్పుడు ఇదే అంశం పైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇట్లాంటి కొన్ని ఛానల్స్, పత్రికలు, తెలుగుదేశం పార్టీ భజన చేసే నాయకులు, పత్రికలు, సోషల్ మీడియాలు సెకీ ఒప్పందం అక్రమం, జగన్మోహన్ రెడ్డి అవినీతి అమెరికా దాకా పోయింది, అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది, ఇట్లాంటివి రాశారు. మరి అంతర్జాతీయ స్థాయికి విస్తరించిన అవినీతి సెకీ ఒప్పందం అక్రమం అయితే 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చి ఒప్పందాలు చేసుకుంటే ఆదాని, మరి ఈ సెకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు 4,000 మెగావాట్ల విద్యుత్తుని సరఫరా చేసుకోవడానికి ఎందుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఇచ్చింది? ఇప్పుడు చెప్పాలా? ఈ రాసిన పత్రికలు కానీ, చెప్పిన నాయకులు కానీ ఎల్లో కరపత్రమా ఇది? ఇప్పుడు ఏమంటావు? ఓ రకరకాల మామూలుగా రాయలే. 1,750 కోట్లు ఆదానిక అనుమతించారు. సెకీ ఒప్పందంపై అభ్యంతరాలు తూచు, నిబంధనలు ఉల్లంఘించి ఆదానికి అనుమతి ఇచ్చేశారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాజస్థానికి లాభం, అధిక ధరలు ఎందుకంటే అడ్డగోలు వాదన, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి, ఇట్లా హెడ్డింగ్లు పెట్టి కొట్టి దంచి కొట్టారు. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే దాని గురించి ఒక అక్షరం రాయలేని పరిస్థితికి వచ్చింది. ఆంధ్రజ్యోతి ఈనాడుకి సెకీ ఒప్పందం గురించి ఒక అక్షరం రాయలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మనం అడ్డంగా తప్పులు రాసినాం, అడ్డంగా తప్పులు చెప్పినాం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పినాం, మన బజార్లో నడి బజార్లో మన బట్టలు మనం వేపుకున్నాం అనే పరిస్థితుల్లో ఇలా రాయలేని పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. సెకీ అనే పదాన్ని నోటి నుంచి మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలు గత 4 నెలల నుంచి 3 నెలల నుంచి మొత్తుకుంటున్నాయి. సెకీ ఒప్పందం అక్రమం అన్నావు కదా, ఎందుకు రద్దు చేయట్లే నువ్వు అంటే నోరు ఎత్తే పరిస్థితి లేదు, నోరు మెదపట్లే. మొత్తానికైతే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తుని సెకీ నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందం మేరకు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే అంతా సక్రమే అనేది స్పష్టంగా చెప్పింది. దీంట్లో ఎట్లాంటి లేదు. ఇంకోటి 1,10,000 కోట్ల లాభం వద్దని చెప్పింది. ఇదే 1,10,000 కోట్ల ఆంధ్రజ్యోతి ఈనాడు నష్టం వస్తుంది రాష్ట్రానికి అని చెప్తుంది. ఒకవేళ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే 29,000 కోట్ల నష్టం వస్తుందని చెప్తుంది. కానీ అది చేయట్లే, ఇది చేయట్లే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తెలుసు దీనివల్ల ఏం లాభం ఉందని. అనివార్యంగా రాజకీయాల కోసం విమర్శ చేసిండు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక దాన్ని ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. సప్పిడి చేయదు కాట్ల, నోరు మెదపైది కాట్ల. ఇది ఇక తల ఎక్కడ పెట్టుకుంటారో కరపత్రాలు. ఇప్పుడు ఏమంటావు? అసలు తలకాయ ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా? ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ మాట్లాడిన సోషల్ మీడియాలు తల ఎక్కడ పెట్టుకోవాలా? తల ఎక్కడ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఆ సెక్యూ నుంచి కరెంట్ వద్ద కరెంటు తీగలు అలా పెట్టాలి. పెడితే చక్కగా సెట్ అయ్యింది బుర్ర. ఎందుకంటే అది వైబ్రేషన్ వద్దగా షాక్ ఇస్తారు. ఆ షాక్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా పని చేద్దాం మైండ్. అడగోలుగా రాశారట. రైట్. ఇంకోటి, 8 ఏళ్ళు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా, గిరిజన మహిళ అనే ఇంత నిర్లక్ష్యమా? టీడీపీ కూటమి సర్కారు తీరుపై సుగాలి ప్రీతి తల్లి ఆవేదన. కేసును నీరుగార్చేందుకే చంపడం మినహా అనేక చిత్రహింసలు పెడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితనే ఎన్నిసార్లు కలిసిన ప్రయోజనం శూన్యం. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జగనే. ఆయనే మమ్మల్ని ఆదుకున్నారు, ఇంటి స్థలము పొలము ఉద్యోగం ఇచ్చారు. సుగాలి ప్రీతి అనే ఇగో ఏమ కూతురు నీ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు కాలేజీలో. ఆ కాలేజీ యాజమానికి సంబంధించిన యజమాని కుమారులే చంపారనేది ఆమె ఆరోపణ. దానిపైన అది జరిగిన రోజు 2017 అనుకుంటా. ఆ సందర్భం 16, 17 ఆ ప్రాంతంలో
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు ఇది అది హడావుడి చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, దాదాపు 8 నెలలు 9 నెలలు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని, వంగల్పూడి అనిత హోంమంత్రి గారిని అనేక సార్లు కలిసిందట ఆమె. ఏమైంది ఆ కేసు అని నిమ్మక నీరెత్తినాడు, దాని గురించి మాట్లాడలే. ఇదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో సుగాలి ప్రీతికి ఇష్యూ పైన వాళ్ళకి హామీ ఇచ్చి కుటుంబ సభ్యులకి వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చిండు, సిబిఐ ఎంక్వైరీ చేయించిండు, వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చిండు, ఇవన్నీ చేసిండు. ఆమె అదే చెప్తుంది. అంతో ఎంతో జగన్మోహన్ రెడ్డి కనీసం ఉద్యోగం ఇప్పించిండు, దానిపైన సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసిండు, ఇంటి స్థలం ఇచ్చిండు, ఇవన్నీ సాయం చేసిండు. కానీ ఈ మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఒక్కళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి మాకు సాయం చేసిన పరిస్థితి లేదు. ఇంకోటి ఆమె కంపారిజన్ కూడా చేసింది. జత్వానీ, ముంబై నుంచి జత్వానీని పట్టుకొచ్చి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి పక్కకు పెట్టి అంత ఇంట్రెస్ట్ చూపించారు. మరి ఇదే రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డ సుగాలి ప్రీతి, ఇదే రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, అత్యాచారం జరిగితే, అది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కాలంలో జరిగితే కనీసం ఒక ఆఫీసర్ సస్పెండ్ కాడు, ఒక చర్య లేదు. ఏందా జత్వానీ పైన అంత ఇంట్రెస్టు? మరి ముంబైలో ఉన్న జత్వానీ పైన ఇంట్రెస్ట్ ఉన్నాక ఇక్కడ ఉన్న తెలుగు అమ్మాయి పైన, మన ఆడబిడ్డ పైన ఎందుకు లేదు? అత్యాచారం చేసి చంపితే దానిపైన కనీసం చర్య లేదు. ముంబైలో ఉన్న జత్వానీ కట్ట ఏదో అన్యాయం జరిగిందట, 3 ఐపీఎస్ ఆఫీసర్లు అన్యాయం చేశారట, ఆమె బతికుంది. ఇంకా కనీసం చనిపోయిన ఆడబిడ్డ పైన సింపతి లేదు, కానీ బతికున్నామని ఎక్కడనో ముంబై నుంచి పిలుచుకొచ్చి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి అందులో అంత సినిమా కూడా లేదు. ఇప్పుడు ఆమె అదే ఆవేదన పడుతుంది పాపం. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దలుచుకుంటే సుగాలి ప్రీతిని చంపిన వాళ్ళు కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో తీసుకొచ్చి లోపటేయచ్చు. కానీ వాళ్ళకి తెలుసు ఆడ జరిగింది అన్యాయము, దాన్ని మనం సరి చేయొద్దు అనేది ఒకటి కంకణం కట్టుకొని వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది ఆమె చెబుతుంది. 8 ఏళ్ళు గడిచిన నా బిడ్డకు న్యాయం చేయరా అంటే చేయరు, అంతే. వాళ్ళు చేయదలుచుకుంటే ముంబైలో ఉన్న జత్వానికే చేయడానికి తీసుకొచ్చారు. జత్వానికి న్యాయం కాదు, ఇక్కడ ఉన్న బలి చేయడానికి తీసుకొచ్చారు వాస్తవంగా. మిర్చికి మద్దతు ఇవ్వలేము, పాత మద్దతు ధరతో 25% మించి కొనలేమన్న కేంద్రం, 75% మేర కొనుగోలు తమ చేతుల్లో లేదంటున్న రాష్ట్రం. క్వింటాకు 11,600 ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదన, 10,025 మాత్రమే అంటూ ఐసీఏఆర్ రేట్స్ ఫిక్స్ చేసింది. మిర్చికి మద్దతు ఇవ్వలేమని చెప్పింది. ఏ మద్దతు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒత్తిడి చేస్తుంది, కానీ వీళ్ళు సరైన రకంలో ఒత్తిడి తేటలే. ఇప్పుడు ఆ సుగాలిది జత్వానిది ఉన్నట్టే ఉంది ఈ కథ కూడా. మిర్చికి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక 25,000 మద్దతు ధర రైతులకు ఇప్పించాలనుకుంటే ఢిల్లీలో ఆయన పోయిన రోజు ఆడ కూర్చొని నేను కదలను, నేను మద్దతు ఇస్తే మీరు ఇక్కడ ప్రభుత్వంలో కూర్చోనరు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ మన విజయవాడలో ఫ్లైట్ దిగే వరకు నాకు మద్దతు ధర రావాల్సిందే, నేను వెళ్ళిపోతానని బెదిరిస్తే రాదు. ఇవన్నీ ఉత్తరాలు రాయా, ప్రతిపాదనలు పంప, చర్చలు, ఇదంతా అయింది ఏం మన రైతుల కోసమే కదా. అల్టిమేటం ఇచ్చి రావద్దు, నేను ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగే వరకు ఆర్డర్స్ రావాలని చెప్పాలా. అది దమ్ అంటే, అది గట్స్ అంటే. ఇవాళ 2014లో కానీ 2019లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి కేంద్రము ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి ఉంది. 14-19లో లేదు. 14-19లో లేకపోయినా 14లో మీరు అందులో భాగస్వామి అయినా మీ ఆధారం అయ్యేలా సరే భాగస్వామి అన్నా మీ ఎంపీలు ఉన్నా లేకపోయినా నడిచేది. కానీ ఇవాళ తప్పనిసరి ఉంది, మీ ఎంపీల మద్దతు లేకుండా ప్రభుత్వం లేదు. అది దమ్ అంటే, అది గట్స్ అంటే. ఇవన్నీ 11,600 మేము అడిగిన వాళ్ళు 10,025 రూపాయలు ఇస్తున్నారు, ఇవన్నీ కూరగాయల బేరం లెక్క చేస్తే అది అయిద్దా? కాబట్టి మద్దతు ఇవ్వలేమని చెప్పిందట. నాడు వైఎస్ఆర్ జగన్ నీళ్లు తీసుకెళ్తుంటే ఊడిగం చేశారు, ప్రగతి భవన్లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పని ద్రోహం చేశారు, పాలమూరు జిల్లా ప్రాజెక్టులో ఎండబెట్టిన పాపం బీఆర్ఎస్దే, తెలంగాణ సీఎం యనమల రేవంత్ రెడ్డి మండిపాటు, 12 ఏళ్లు మోదీ పాలన, 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై చర్చకు సిద్ధం. నేను నారాయణపేట జిల్లా పర్యటనకు పోయింది సీఎం రేవంత్ రెడ్డి ఇందరమ్మేళ్ల కార్యక్రమానికి సంబంధించి ఓపెనింగ్కి, ఆ లబ్ధిదారుల జాబితా విడుదల చేయడానికి. అక్కడ చెప్తుండు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఊడిగం చేసిండని కేసీఆర్ పైన టార్గెట్ చేసిండు. అంటే జగన్మోహన్ రెడ్డిను వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి తెలంగాణకు సంబంధించిన నీళ్లని తీసుకెళ్లారట, బలవంతంగా కేసీఆర్ వాళ్ళకు ఒత్తాసు పలికిండని చెప్తున్నాడు. కేసీఆర్ మీద నెపం పెట్టడానికి ఒకటి ఇదైతే చేసిండు, ప్రగతి భవన్లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పని ద్రోహం చేశారట.
ఇది మమ్మల్ని ఇవాళ మళ్ళీ మీరు నీళ్లు దోపిడీ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు మాట్లాడందని చెప్తుండు. మరి మీరు మాట్లాడే పరిస్థితి ఏంది? కృష్ణా బోర్డు పైన గోదావరి బోర్డు పైన లెటర్లు రాయండి, ఏపీ నీళ్ళు తీసిపోతుందని అధికారులు చెప్పారు. మీరు ఢిల్లీ పోయి ఎందుకు కూర్చోరు? మరి ఎందుకు మీరు రాజశేఖర్ రెడ్డో జగన్మోహన్ రెడ్డో నీళ్లు ఆంధ్రాకి తీసుకోగలిగినప్పుడు మీరు ఇవాళ నిలబడి నెట్టారుగా ఎందుకు కొట్లాడలేకపోతున్నారు అనేది కూడా పాయింట్ వస్తుంది. ఆయన చెప్తుండు అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కోసం నీళ్ళని అక్కడ ప్రజల కోసం ఆర్ట్ఫుల్గా తీసుకెళ్లారు. ఆ రోజు కేసీఆర్ అభ్యంతరం చెప్పలేదని. రైట్, ఇది సాక్షికి సంబంధించి. రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తామన్నాడట బాధితుడు మౌలాలి గౌడ్. పాపం దివ్యాంగుడు అయిన ఫీల్డ్ అసిస్టెంట్కి టీడీపీ నేతల బెదిరింపు. ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వాక్రా ఇది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, ఆ స్థాయిలో ఉన్న నాయకులు పెద్ద ఎత్తున బెదిరిస్తారు. నువ్వు ఓడబిక్కొని పోతావా, రాజీనామా చేసి పోతావా, లేదంటే నీ కథ చూస్తాం, అవసరమైతే లేపేస్తావా అనే పరిస్థితికి వచ్చింది. ఈ మధ్యకాలంలో చంపే ప్రయత్నం చేశారు, ఒక వ్యక్తిని సంపన కూడా చంపారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అట, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంటు. ఇందులో మా పార్టీ వాడిని పెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మమ్మల్ని పెట్టింది ఎందుకు, మిమ్మల్ని వేగటానికే ప్రజలు మమ్మల్ని గెలిపించారన్నట్టు నువ్వు తొలగిపోతావా, నీ కథ ముగించాలని బెదిరింపులు చేస్తున్నాడు. పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. ఇది రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తామని దివ్యాంగుడైన ఫీల్డ్ అసిస్టెంట్పై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడటం కర్నూలు జిల్లాట సి బెళగల్ మండలంలోని బ్రాహ్మణ దొడ్డిలో కలకలం రేపింది. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుడు, టీడీపీ గ్రామ నాయకుడుగా చలామణి అవుతున్న వడ్డే బాబు బెదిరింపులకు సంబంధించి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వైరల్ అయింది, డైరెక్ట్ చంపితే ఇది ఇలా అంగన్వాడీలకి, ఆశా కార్యకర్తలకి, ఫీల్డ్ అసిస్టెంట్లకి, రేషన్ డీలర్ కూడా ఈ నలుగురికి ప్రధానంగా థ్రెట్ ఉంది. గ్రామాలలో పెద్ద ఎత్తున బెదిరిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన ఇది స్పష్టంగా. దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించాల. వాస్తవంగా చాలా బెదిరింపులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తానట. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. P4 సర్వేతో ఆందోళన, సంపాదన పరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, పెన్షన్దారులు వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న సిబ్బంది భద్రతపై అనుమానాలు. ఇక P4 ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచే చెప్తుండే నాకు P4 ముద్దు ప్రజలు కాదు అని చెప్పి, P4 ముద్దు ప్రజలు వద్దు అంటుండే ఆయన. అన్న తర్వాత ఇక P4 సర్వే చేయకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు గ్రామాలలో, మండల హెడ్ క్వార్టర్లలో కనెక్టివిటీ ఉన్న గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాలకు కనెక్టివిటీ ఉన్న రోడ్లను కూడా P4లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా అంటాడు. నీళ్లు, పంట కాలువలకు నీళ్లు సప్లై చేసే కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల మేనేజ్మెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా అంటాడు. ఇక మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తాడు. దాంట్లో భాగంగానే P4 సర్వే అని ఒకటి చేస్తున్నాడు. ఏంది P4 అంటే? ఇళ్ళకు పోయి నీకు మొబైల్ ఉందా, మీ ఇంట్లో కరెంట్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, బీరువా ఉందా, 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా అన్నీ రాసుకుంటారట. నీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎన్ని పైసలు ఉన్నాయి, ఇవన్నీ రాసుకొని మొబైల్ ఉన్నా, ఫ్రిడ్జ్ ఉన్నా, కూలర్ ఉన్నా, ఏ ఉన్నా రాసుకుంటున్నారట. ఏది దీని అర్థం? ఇవన్నీ ఉన్నోడిని సంపాదన పరుడుగా లెక్కేసి ఇక వచ్చే స్కీములు కత్తిరించే కార్యక్రమం చేస్తారు. ఇక మొబైల్ లేనోడు, సైకిల్ లేనోడు, సైకిల్ మోటార్ లేనోడు అని ఉంటాడు. అయ్యాల పేదోళ్ళకు కూడా ఉంటాయి. ఇగో వీటిని పెట్టి కట్ చేస్తాడు. మొత్తానికి పెన్షన్లు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు P4 సర్వేతోని నాంది పలికిండి అనేది ప్రజలు అనుకుంటున్నారు, ఆందోళన ఉన్నారట. ఇప్పుడు ఈ కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టారట. ఆదాయం కొంచెం ఉన్నదాలు, కొంచెం ఆదాయం ఉన్నా, ఆదాయం ఎక్కువ ఉన్న దాంట్లో వర్గాల్లో వేస్తారట, తీసేసే కార్యక్రమం. ఈ P4 మొత్తానికి ప్రజలకి శాపమైంది, వాళ్ళ గొంతు మీద పెట్టి బలవంతం చేస్తున్న పరిస్థితి. దిశ చూద్దాం. బటన్ నొక్కి మాయ చేశారట. గత 5 ఏళ్లలో అభివృద్ధి నాశనమైంది, ఏ పాలకుడు చేయనంత విధ్వంసాన్ని జగన్ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేసిండు. బటన్ నొక్కి మాయ చేశారట. మరి మీరేం మాయ చేస్తారు అనేది ప్రజలు అడుగుతున్నారు.
ఆయన బటన్ నొక్కితే కనీసం ఒక 2,80,000 కోట్లు ఏదో ప్రజల అకౌంట్లలో వేసిండు. మీరు ఏది లేదు కదా, ₹2 కూడా వేయలేదుగా. మీ బటన్లు ఎడిపోతున్నాయి, మీరు నొక్కే బటన్లు ఎవరికి పోతున్నాయి డబ్బులు? కాంట్రాక్టర్లకా అనేది ప్రజలు. సరే ఆయన ఏం మాయ చేసిండు ఏంది పక్కన పెడితే ప్రజల అకౌంట్లో డబ్బులు కనపడుతున్నాయి, ప్రజలు తిన్నది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆరోగ్య బీమా ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు. ఎన్టీఆర్ వైద్య స్థానంలో ఇన్సూరెన్సు 6 గంటల్లోనే చికిత్సకు అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్పెషాలిటీ ఆసుపత్రులు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీ నిర్వహణ కసరత్తు చేస్తారు కూటమి సర్కారు. ఏం లేదు ఈ కసరత్తు. ఆరోగ్య బీమా లేదు, బీమా కంపెనీలకే దారాదత్తం చేస్తున్నారు హెల్త్. ఆ ఎన్టీఆర్ వైద్య సేవా స్థానంలో అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎట్టుందో ఆ ట్రస్ట్ ఉండేది, ఆ ట్రస్ట్ ద్వారాగానే ఈ కార్డులు ఇచ్చేది. దాన్ని కాస్త ఎత్తేసి మనకెందుకు ఇదంతా చేతులు దులుపుకుందాం, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుదాం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రభుత్వం ఈ బాధ్యతను ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రజల తరపున ప్రభుత్వమే చెల్లించి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎత్తేసే కార్యక్రమం ఉంటుంది. ఇక మీరే చెల్లించుకోండి అంటది. ఇప్పుడు పంటల బీమా పరిస్థితి ఇది. దాంతోపాటు P4 పద్ధతిలో అంట మెడికల్ కాలేజీల నిర్వహణ అట. అంటే నువ్వు నిర్వహించలేని, అంటే ప్రభుత్వం నిర్వహించలేని మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళు ఎట్లా నిర్వహిస్తారు? వాళ్ళకి ఎట్ట చేతన అయింది? వాళ్ళకున్న సమర్థత మనకి లేదా ప్రభుత్వానికి? అంటే లేదు సమర్థత కాదు, మా వాళ్ళు బాగుపడాలి. ఆ P4లో మనోళ్ళు ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 17 మెడికల్ కాలేజీలో ఒక 4 కాలేజీలు ఆల్రెడీ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేసిండు. ఇంకా మిగతాయి కూడా P4 పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్వహణ చేస్తాడట. ఏ4 పద్ధతితో చేస్తాడు, ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అనేది పాయింట్. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లెక్కబెట్టి నడిపించి వైద్య బీమా ఇప్పలేదు, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నడపలేదు, కానీ ప్రైవేట్ వాళ్ళు నడుపుతారు. ఎట్లా నడుపుతారు ప్రైవేట్ వాళ్ళు? ప్రభుత్వం ఇంత యంత్రాంగం ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న ప్రభుత్వం నడపలేనప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా నడుపుతారంటే ప్రభుత్వం చిన్నగా తప్పించుకుంటుంది. ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల నుంచి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తేల్చకపోతే ముంచేస్తారు, నాడు జగన్ సర్కార్ రీసర్వే తప్పులు, నేడు కూటమి ప్రభుత్వానికి తిప్పలు. ఆంధ్రజ్యోతి రాసే వార్తలలో మెయిన్ పేపర్లో కానీ లోపల కానీ ప్రతి వార్తలో జగన్మోహన్ రెడ్డి గురించి పదం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా వార్త ఉండదు ఆంధ్రజ్యోతిలో. అడిదిప్పి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిండు, జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేసిండు, దానివల్ల ఇది అయింది. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంట జగన్ సర్కారు రీసర్వే తప్పులు నేడు కూటమి తిప్పలట. వర్సిటీల విభజన ఇంకెప్పుడు దీంట్లో కూడా ఉంటుంది. ఇగో జగన్ హయాంలో వర్సిటీల విభజనపై ఏంది తీవ్ర నిర్లక్ష్యం. ఇట్లా బ్యానర్ ఐటంలో ఎక్కడో దగ్గర ఆయన పేరుతోని వార్త ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా వస్తుంది అనమాట. ఇగో కింద ఇంకోటి ఇచ్చింది, అద్దులు దాటారట. దీంట్లో కూడా ఇట్లా అసలు ప్రజలకు సంబంధించిన వార్తలు రాయటం మర్చిపోయారు వాళ్ళు. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా వార్తలు మర్చిపోయి కేవలం ఒక వ్యక్తితో పార్టీయో టార్గెట్గా రాస్తారు. సరే రాస్తే రాశారు, దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏందనేది యాంగిల్ ఉండదు పత్రిక కానీ టీవీ ఛానల్కి కానీ, అది వదిలేశారు గాలికి. ఇది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ 3 ఐటెంలోనే 3 ఐటెంలు అదే ఉన్నాయి. రైట్, నెక్స్ట్ ఈనాడు చూద్దాం. మిర్చి రైతులకు ఊరటట. సాగు వ్యయమం మార్కెట్ ధరల మధ్య ఉన్న తేడాను చెల్లించేందుకు కేంద్రం ఓకే చెప్పిందట. ఓకే చెప్పింది ఏంటంటే 11,600 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి అని చెప్పి కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లెటర్ రాసిందట. లెటర్ రాసే దాంట్లోనే తక్కువ రాసి చూపించారనేది ఎలా అంటే మార్కెట్లో ఉన్న దానిపైన అవగాహన ఉన్నోళ్ళు చెప్పేది. 11,600 కాదు, ఒక 25,000 రూపాయల క్వింటాల్కి మద్దతు ధర ఉంటే తప్ప గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని రైతాంగం కోరుకుంటుంది. ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి, పెట్టుబడులు పెరిగినాయి, కూలీ రేట్లు పెరిగినాయి, అన్నిటి ధరలు పెరిగినాయి. కాబట్టి ఈ 11,600 అంటే ఇప్పటికే 10,000 అట్లా నడుతూనే ఉంది. 11,600 మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి అని లెటర్ రాశారట. వీళ్ళు రాసే లెటర్లోనే తక్కువ చేసి రాసిన తర్వాత కేంద్రం ఎట్లా ఇస్తుంది? ఏదో చేసినట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గుంటూరు మార్కెట్ యార్డ్కి పోయింది కాబట్టి ఆ ఘాటు తట్టుకోలేని పరిస్థితుల్లో, తప్పనిసరి అయ్యే పరిస్థితుల్లో కథలకి ఏదో వచ్చినట్టు హడావుడి చేస్తారో తప్ప నిజంగానే రైతులకు బెనిఫిట్ చేయాలంటే ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు అల్టిమేటం జారీ చేసి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి కనీసం ఒక 20,000 25,000 మద్దతు ధర ఇవ్వాల్సిందే మార్కెట్ కన్వీనియన్సీ పేరుతోనని చెప్పి ఒత్తిడి తెస్తే పోయేది.
ఢిల్లీ పోయిండు, ఆయన వచ్చిండు, కేంద్ర మంత్రులు నిన్న వ్యవసాయ శాఖ మంత్రితో కూర్చొని ఏదో కదిలికి వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు చేస్తున్నారు. కానీ మాట్లాడుతున్నారు, కదిలికి వచ్చినట్టుంది, కానీ రైతులకు మేలు జరిగే నిర్ణయాలు జరగలే. కనీస మద్దతు ధర 20 నుంచి 25,000 ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. మళ్ళీ అదే 11,600 తీసుకొచ్చారు. 11,600 తక్కువ కాకుండా కొనండి అన్నారు. ఇక 11,600 12,000 పలికితే అది ఏం గిట్టుబాటు కాదు. కానీ మద్దతు ధర ఊరట, రైతులకు పెద్ద ఊరట వచ్చినట్టు ఈనాడు పేపర్ వార్త రాసింది. ఏం ఊరట అంటే 11,600. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.